నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బస్తీ పర్యటన చేస్తున్న సందర్భంలో స్థానిక ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు మట్టి వడ్డెర బస్తీలో శ్రీ లక్ష్మీనారాయణ మట్టి వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ మరింత అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మట్టి వడ్డెర సంఘం నూతన కమిటీ హాల్కు GHMC నుండి 4,50,000 రూపాయలతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. ఈ యొక్క పనులను GHMC సూపర్వైజర్ శ్రీకాంత్ స్థానిక BRS పార్టీ నాయకులతో కలిసి పనులు ప్రారంభించారు. బస్తీలలో సీసీ కెమెరాలు కావాలని కార్పొరేటర్ను కోరారు. స్పందించిన కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. మట్టి వడ్డెర సంఘం బస్తీవాసులు ముద్దం నరసింహ యాదవ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరి అదేవిధంగా మల్లికార్జున్ కాలనీ రోడ్డు నెంబర్ 4లో మణికంఠ కాలనీ పిడుగులబాయి మాలబస్తీ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలని కమిటీ సభ్యులు షెడ్డు టాయిలెట్స్ కాస్టమ్ షెడ్ తదితర సౌకర్యాలు కావాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ను కోరారు. కమిటీ సభ్యులతో కలిసి శ్మశాన వాటికలో పర్యటించారు. త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC సూపర్వైజర్ శ్రీకాంత్, BRS పార్టీ నాయకులు గడ్డం నరసింహరావు, మల్లేష్ యాదవ్, బుర్రి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, మట్టి వడ్డెర సంఘం కుల నాయకులు, మహిళలు, కమిటీ సభ్యులు ప్రదీప్ కుమార్, సత్యనారాయణ, రామారావు, నర్సింగ్రావు, సూరజ్, ఉమేష్, సత్తి, లక్ష్మమ్మ, పవన్, సత్యనారాయణ, కృష్ణవేణి, అశోక్, లక్ష్మి, విజయమ్మ, అనంతలక్ష్మి, అనిల్, చిన్న, నర్సింగ్రాజు, బస్తీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ముందు శ్రీకాంత్ ఫస్ట్ బాత్రూమ్ తయారు చేసే మాట్లాడి ఫోన్ నెంబర్ ఇచ్చాము మాట్లాడి ఎప్పుడు వస్తాక టైంలోది అందరం ముందేసి సపోర్ట్ చేసి గెలిపిస్తాం. ఎవరిని? అన్నని. ఏ అన్నని? ఇంకోమన్నని. అట్లా చెప్పు మళ్ళా. చెప్పిండు కెమెరాల గురించి చెప్పిండు అమ్మా. అయితే ఇలా కెమెరా లేడీస్ ఉంటుంది. నేను ఏమంటున్నా, నీకు ఇప్పుడు పైసలు ఇస్తా పెట్టించుకోవాలి, మీరు పెట్టించుకోవాలి. నేను చెప్పినా కెమెరా కూడా పంపమా అమ్మ. మనం ఏం చేసినా అంటే మొత్తం 50 కెమెరాలు చూసినాము. ఆయన రేపటి వస్తాను రాత్రి చేతులు మాట్లాడినా అసెంబ్లీకి వచ్చిన ముందు నేను పంపిస్తాను. రావడానికి వేసుకున్నా